లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ చర్చిస్తోంది. పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ చర్చిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు. కేవలం పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా అధికారం లేని చోటైతే సీఎల్పీ లీడర్లుగా ప్రతిపక్ష నాయకులుగా ఉంటారు. కాబట్టి ఈ సమావేశానికి కేవలం పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ సమావేశంలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2 అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి, లోక్సభ ఎన్నికలు ఏ రకంగా సన్నాహం కావాలి, పొత్తులపై కొంత త్యాగాలు చేయాలి, ఈ పొత్తులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఇండియా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి చర్చలు. దాంతోపాటు రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుంచి మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు పాదయాత్ర ద్వారా చేస్తున్నటువంటి భారత్ న్యాయ యాత్రకు సంబంధించి కూడా చర్చలు జరిపిన తర్వాత వీటిపై ఆమోదం, అదేవిధంగా ఇతరత్ర అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 గంటలకు కేంద్ర మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, కమ్యూనికేషన్స్ హెడ్గా ఉన్నటువంటి జయరాం రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. అది 3 గంటలకు ఈ సమావేశం ఉంది. ప్రధానంగా ఈ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నటువంటి ప్రధాన కారణం, అతి కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. 2024 లోక్సభలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహం కావాలి. అదేవిధంగా ఇండియా భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక చోట్ల కూడా పొత్తులు పెట్టుకోవాలి. ఇండియా భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి అందరూ కూడా సమిష్టిగా పోరాడాల్సినటువంటి ఈ ఎన్నికల్లో కొంతమేరకు త్యాగాలు కూడా చేయాలి. కాబట్టి వీటన్నిటి కూడా స్థూలంగా చర్చించి వారి అభిప్రాయాలను తీసుకునేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుల కూడా ఈ ఎన్నికల్లో పొత్తుల భాగంగా చర్చలు జరపాలి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర భాగస్వామ్య పక్షాలు అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపాలి. వారి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియచేయటం, ఆ తర్వాత పొత్తులపై ఒక నిర్ణయానికి రావడం. కాబట్టి ఇలాంటి అన్ని అంశాలను సన్నాహాలు చేసుకోవాలి, కాబట్టి సమాయత్తం కావాలి. కాబట్టి ఈ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్ల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు అధిష్టానం కూడా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా భారత న్యాయయాత్ర, ఈ 2 అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కాబట్టి ఇతర ఎన్నికలు రాబోతున్న సందర్భంలో జనవరి 29 నుంచి ఓట్ ఆన్ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ సమావేశాలు దాదాపు ఇంకా లోక్సభలకు సన్నద్ధం కావాలి. కాబట్టి ఈ విస్తృత స్థాయిలో ఇతర సమావేశాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా క్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికల పోరాటాలు వీటిపై నిమగ్నం అవుతారు. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకునేందుకు గాను అందరిని కూడా పిలిపించడం జరిగింది. ఈ సమావేశాల తర్వాత అతి కొద్ది సమయంలో అంటే సరిగ్గా 3 గంటలకు జయరాం రమేష్ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.